అందరికీ నమస్కారం. నేను రెడీ టీమ్ అందరికీ వెల్కమ్. సో ఇంకాసేపట్లో మనం సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాము. కేఎల్ నారాయణ గారు అండ్ అలాగే బాబీ గారి చేతుల మీదుగా ఈ పాట కొంచెం అలా పాట లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఇంకాసేపట్లో బాబీ గారు వెన్యూలోకి అడుగు పెట్టగానే మనం ఆ పాటని లాంచ్ చేసి ఆ పాటని చూసే అవకాశం కూడా దక్కేస్తుంది. అండ్ ముందుగా టీం అందరికీ ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ గారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. మేము కాంచనా గారు ఐ థింక్ కోర్స్ వారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది అనమాట. హవీష్ గారిని కొంచెం గ్యాప్ తర్వాత మేము చూడబోతున్నాం. కాకపోతే నేను రెడీ అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే డైరెక్టర్లో పేరు నాకు త్రినాథరావు గారు అనమాట. త్రినాథరావు నక్కిన అనగానే ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సినిమాలన్నీ అలాంటివి, దాని ఇంపాక్ట్ అలాంటిది అనమాట. సో ఆద్యంతం నవ్వుల్ని పండించడమే కాకుండా కమర్షియల్లీ సినిమాని సూపర్గా బ్లాక్ బస్టర్ చేయడం ఎలా అని తెలిసిన డైరెక్టర్ త్రినాథరావు గారు. సో వారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన పాట అనగానే మిక్కీ జే మేయర్ గారు. సో వారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం జరిగిందనమాట. అఫ్ కోర్స్ కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి సంగీతాన్ని అందించిన ఆయన కొంచెం ట్రెండ్ మార్చి డిఫరెంట్ సంగీతంతో ఈ చిత్రం ద్వారా నేను రెడీ ఒక డిఫరెంట్ యాంగిల్లో అంటూ మనందరినీ పలకరించడానికి ఆయన పాటని ఇంకాసేపట్లో మనకి వినిపించబోతున్నాం అనమాట. మనం లాంచ్ చేసుకొని వినబోతున్నాము. అండ్ అఫ్ కోర్స్ నేను లోకల్, సినిమా చూపిస్తా మామ అండ్ ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ మనందరికీ అందించిన డైరెక్టర్ త్రినాథరావు గారు మళ్ళీ ఇంకొకసారి ఫ్యామిలీ ఆడియన్స్ మీరు రెడీ అయిపోండి, నేను రెడీ, నేను తీసుకొస్తున్నాను, మామూలుగా కాదు ఒక రేంజ్ స్టోరీని మీ ముందుకి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అండ్ ద కావ్య బ్యూటీ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ ఆల్సో. సో ఈ చిత్రంలో మామూలుగా కాదు, పక్కా చాలా రౌడీజం చేస్తుంది అమ్మాయి. చాలా రౌడీలా కనిపిస్తుంది అమ్మాయి. ఎస్, తను ఎలా ఉండబోతుంది ఏంటి, తన స్క్రీన్ అఫ్కోర్స్ మనం చూసాం, చాలా బ్యూటిఫుల్ రోల్స్తో తను పలకరించడం జరిగింది. బట్ నేను రెడీలో మాత్రం నిజంగానే అందరూ చాలా సరికొత్తగా కనిపిస్తున్నారు. హవీష్ గారు సరికొత్తగా కనిపిస్తున్నారు అండ్ కావ్య సరికొత్తగా కనిపిస్తున్నారు. అండ్ చాలా డిఫరెంట్ వేలో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. ఎస్, నేను రెడీ. దేనికి? ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు. అండ్ మీ ఫ్యామిలీతో రండి, ఫుల్గా ఫన్తో మీరు మంచి సినిమా చూసాము అని మొత్తం అందరూ కలిసి వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. దానికి మేము రెడీ అంటున్నారు అనమాట. టైటిల్ కూడా అందుకే నేను రెడీ అంటూ సూపర్ క్యాచీ టైటిల్తో మనందరి ముందుకే వస్తుంది. అఫ్కోర్స్ కోనేరు సత్యనారాయణ గారు ప్రెజెంట్స్, కోనేరు కాంచనా గారి నిర్మాణంలో, మన త్రినాథరావు నకిన గారి దర్శకత్వంలో, మిక్కీ జే మేయర్ గారి సంగీత సారథ్యంలో జీనియర్స్ అండ్ నువ్విలా లాంటి సినిమాలతో మనందరినీ పలకరించిన హవీష్ గారు అండ్ ద బ్యూటిఫుల్ కావ్య గారు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్టర్స్ గోపరాజ్ రమణ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, రూపాలక్ష్మి గారు ఉన్నారు, రోహిణి గారు ఉన్నారు. ఇలా ఎంతోమంది మంచి యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అయితే మంచి యాక్టర్స్ అన్నాం కదా, ఇప్పుడు ఆ మంచి యాక్టర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ గోపరాజ్ రమణ గారిని వేదికరాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ సత్యనారాయణ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ జోగారావు గారిని కూడా వేదికరాసుకు స్వాగతిస్తున్నాము. ముందుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్మాత గారికి, మా దర్శకులైనటువంటి నక్కిన త్రినాథరావు గారికి, మా హీరో గారు హవీష్ గారికి, మిగిలిన తారాగణం అందరికీ, మీడియా వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా మంచి సినిమా అండి. నాకు మాత్రం నేను చేసింది చిన్న పాత్రే అనిపించినా చాలా సన్నివేశాల్లో నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీరో గారికి సంబంధించిన కథలో హీరో గారి తాతగా నేను నటించాను. మన జీవితానికి చాలా కనెక్ట్ అవుతుంది. చాలా మంచి సినిమా, ఫుల్ ఎంటర్టైనర్, అన్ని తరగతుల వాళ్ళకి నచ్చేటటువంటి సినిమా తీసినటువంటి త్రినాథరావు గారికి, మా హీరో గారికి, నిర్మాత గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ సినిమాలో నటించే అవకాశం కలిగింది. మంచి కుటుంబ కథా చిత్రం చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. అండ్ నా జోగారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభా సరస్వతికి నమస్కారం.
మీడియా మిత్రులకి వచ్చిన వాళ్ళందరికీ కూడా పాదాబంధనాలు చేసుకుంటూ ప్రేమతో మీ జోగారావు. ఒక వ్యక్తి గురించి నేను చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటిదాకా నాకు అవకాశం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఈ స్టేజ్ మీద ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఆ వ్యక్తి ఎదురుగుండా నించుని ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఆయన పెట్టిన భిక్షే. కారణం ఏంటంటే నేను సినిమా రంగంలో ప్రవేశించడానికి మూలకారకుడు, కెమెరాని పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నక్కిని త్రినాథరావు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా పాదాబంధనాలు చేసుకుంటూ అంత గురించి ఆయన గురించి చెప్పలేను. ఎందుకంటే నాకు మజాకాలో మంచి వేషం ఇచ్చి 10 మందిలో పేరు పిక్కలు తీసుకొచ్చారు. అంతకుముందు నేను చాలా సినిమాలు చేశాను కానీ ఎక్కడ నాకు పేరు రాలే. మజాకా సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు నేను రెడీలో కూడా ఒక సెంటిమెంటల్ క్యారెక్టర్, ఒక 2 సీన్ల వేషం నాతో చేయించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఆయన చేసే అనకాపల్లి సినిమాలో కూడా చేశాను. అలాగే నాకు 2025లోనే నాకు ఆనందంగా ఎందుకుందంటే 2025లోని డాకు మహారాజ్ సినిమా హిట్ సినిమాలో క్యారెక్టర్ చేశాను, ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్. ఆ తర్వాత నక్కింతినాథరావు గారి మజాక, ఆ తర్వాత గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఫాదర్ వేషం చేసి ఫుల్ లెంగ్త్ వేషం చేశాను. కాబట్టి వీళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నక్కింతినాథరావు గారు అంటే ఒక ట్రేడ్ మార్క్. కామెడీ బ్రహ్మాండంగా కామెడీ చేయిస్తారు ఆయన సెట్లో ఉంటేనే కామెడీ. ఆయన పాత సినిమాలని ఎన్ని చూసుకున్నా సరే ఆయన కామెడీ మీద చాలా చేస్తారు. కాబట్టి ఈ నేను రెడీ కూడా, నేను రెడీ మీరు రెడీయా? నక్కిని త్రినాథరావు గారిని, హవీష్ గారిని, మా అందరినీ ఆశీర్వదించడానికి మీరు రెడీయా? మీ అందరు రెడీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ అందరికీ నమస్కరిస్తూ మీ జోగారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ సెక్షన్ అవర్ లైఫ్. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాను నేను. ఒక పండగలాగా గడిచిపోయినాయి మా షూటింగ్ డేస్ అన్నీ. దాదాపు 40 రోజుల దాకా ప్రతిరోజు ఒక పండగలాగా వెళ్ళిపోయింది నేను రెడీ అని. మా వంతుగా వినోదాన్ని పంచడానికి మేమందరం రెడీగా ఉన్నాము. ఇంకా మీరందరూ చూసి ఎంజాయ్ చేయడమే. మీరు ఎక్కడా డిసప్పాయింట్ గారు. బాగా ఆనందంతో జోస్తో బయటకు వస్తారు థియేటర్ నుంచి. అంత గ్యారంటీ ఇస్తున్నాను. అంటే నా క్యారెక్టర్ ఇంతకుముందు వేసినవి కొంచెం మీరు చూసే ఉంటారు, కొంత పరిచయం. దాన్ని మించిన వినోదం ఇందులో చాలా బాగుంటుంది. హీరో వీళ్ళందరి కాంబినేషన్లో చాలా బాగా వచ్చాయి సీన్. నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, తోటి నటీనటులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా కుటుంబంలోకి మీరు కూడా జాయిన్ అయిపోతారు. అంటే ఒక కుటుంబంలోకి వెళ్ళాము, ఒక కుటుంబ నేపథ్యంలో ఒక ఫ్యామిలీలోకి వెళ్ళామంటారు. థియేటర్లోకి వెళ్ళినట్టు ఫీలింగ్ రాదు మీకు. థియేటర్లోకి వెళ్ళిన ఫీలింగ్ రాదు మీకు. ఒక ఫ్యామిలీలోకి వెళ్ళాము, ఒక భోజనానికో, ఒక విందుకో, ఏదో విందు భోజనానికి వెళ్ళామన్న ఫీలింగ్ కలిగించే సినిమా ఇది నేను రెడీ. సో అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది, అందరినీ అలరిస్తుంది. పెద్ద హిట్ అవ్వాలని, మా డైరెక్టర్ గారికి మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్గా కావాలని, మా హీరో గారికి, హీరోయిన్ గారికి అందరికీ బ్రేక్ రావాలి, మాకు కూడా మంచి బ్రేక్ రావాలని, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ సెట్ కావాలని ఆశిస్తున్నాను. భగవంతుడి కృప వల్ల జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరందరూ రెడీగా ఉన్నారు కదా, నేను రెడీ సక్సెస్ అందుకోవడానికి. ఎస్, మీరు అలానే రెడీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఖచ్చితంగా ఎంటర్టైన్ అవ్వడానికి. సో చూస్తున్నారు కదా, మామూలుగా కాదు, గ్యాప్ ఇచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి హవీష్ గారు అంతా సిద్ధం, నేను రెడీ అంటున్నారనమాట. అండ్ త్రినాథరావు గారి మాకు ఒకటి ఉంటుంది, డెఫినెట్లీ ఆద్యంతా మనల్ని నవ్వించాలని ఆయన చాలా దృఢంగా సంకల్పం ఉంటుందన్నమాట. గట్టిగా ఆయన డిసైడ్ అవుతారు, మన పొట్ట నొప్పి వచ్చేంతవరకు నవ్విద్దాము అని చెప్పి. అదే ఆయన బలం. సో అదే బలంతో మనందరి ముందుకి నేను రెడీ అన్న సినిమాని తీసుకొస్తున్నారు ఈ టీం అందరూ. అండ్ ఎస్పెషల్లీ ఒక సాంగ్ లాంచ్ ఈ వెన్యూలో అసలు మేము చాలా
వెరీ చాలా ఏంటి అసలు నేను చేయలేదేమో ఐ థింక్ యా దిస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఒక సాంగ్ లాంచ్కి ఇంత గ్రాండ్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరుగుతుంది. దానికి కారణం ప్రొడ్యూసర్స్. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ కోనేరు సత్యనారాయణ గారు అండ్ అలాగే కాంచన గారు. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఈ చిత్రానికి ఏం కావాలో అన్నీ ఇచ్చి, ఎంతమంది యాక్టర్స్ కావాలో అందరినీ ఇచ్చి చాలా గ్రాండ్గా ఈ చిత్రాన్ని మలచి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. ఎస్, ఇంకాసేపట్లో బాబీ గారు వస్తారు. బాబీ గారు రాగానే మిక్కీ జే మేయర్ గారు ఇచ్చిన పాటని మనం ఇక్కడ లాంచ్ చేసుకోబోతున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు విక్రాంత్ శ్రీనివాస్. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు ఇక్కడ. ముందుకు రావాలా సార్? థ్యాంక్ యూ. కరెక్ట్ అండి, ఇప్పుడే లైట్ వచ్చింది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను రెడీ. ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూశారు, టీజర్ చూశారు. దాంట్లో కొంతవరకు మీకు అర్థమై ఉంటుంది ఈ కథ ఏంటి స్టైల్ అనేది. దట్టు డైరెక్టర్ గారికి ఒక మార్క్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కింగ్ ఆయన. ఫ్యామిలీ సినిమాల్ని ఎంటర్టైన్ చేస్తూ మూవీస్ను చేయడంలో ఆయన కింగ్. అది మీ అందరికీ తెలిసిందే. దట్టు ఆయన ప్రతి సినిమాలో సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీరు ఫస్ట్ సినిమా దగ్గర నుండి మొదలుపెట్టండి. సో ఈ సినిమాలో కూడా అద్భుతమైన సాంగ్స్ వచ్చాయి. కాకపోతే ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే ఇంకా లాంచ్ కాలేదు. నేను ఆల్రెడీ చూశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఈ సాంగ్ గురించి మీకు కొంత చెప్తాను. ఆయన సినిమాల్లో ఉండే రెగ్యులర్ మ్యూజిక్లో కాకుండా కొంచెం ఇది రొమాన్స్ ఒక 1% 2% ఎక్కువైంది అనిపిస్తుంటుంది. అది మీకు చూసిన తర్వాత విజువల్స్ సూపర్గా ఉంటాయి. సాంగ్ అదిరిపోయింది, మిక్కీ గారు ఇరగొట్టారు. మా హీరో హవిష్ గారు అండ్ కావ్య అయితే నెక్స్ట్ లెవెల్ చింపేశారు. సో మీకు చూసిన తర్వాత అనిపిస్తుంది, అరే అదిరిపోయింది సాంగ్, చాలా బాగుంది. కానీ కొంచెం త్రినాథ్ గారి స్టైల్లో నుండి కొంచెం హెవీ అయిందా, లైట్ మోతాదు అనిపిస్తుంటుంది. కానీ ఇది వాంటెడ్గా చేసింది కాదు. కథలో భాగంగా అలా పుట్టిందే ఈ సాంగ్. ఇప్పుడు మీరు చూడబోతున్న సాంగ్. డెఫినెట్గా ఈ సాంగ్ అనేది మేము ఇప్పుడు మన సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది. సాంగ్స్ యాజ్ యూజువల్గా ఆయన కెరీర్లో ఉన్నట్టే సూపర్ హిట్ అవుతాయి. బట్ ఈ సాంగ్ ఎందుకు రొమాంటిక్ సాంగ్లో కొంచెం మోతాదు మించి ఎందుకు ఉంటుందంటే ఇది కథలో నుండి పుట్టిన సిచ్యువేషనే. రేపు మీరు సాంగ్ చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. సాంగ్ మాత్రం చాలా బాగుంది, బట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇది కొంచెం శృంగారానికి కొంచెం దగ్గరగా కొంచెం ఎక్కువ ఉంది అనే ఫీల్ అవుతారు. కానీ దానికి ఒక లాజిక్ చెప్తాను నేను. ఓ లాజిక్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు తర్వాత జరిగేటి అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఈ సినిమాలో ఏంటంటే ప్రతిదీ అంటే ఒక మిడిల్ క్లాస్, అంటే మీరు ఇందాక మన గోపరాజ్ గారు అన్నట్టు ప్రతి తరగతి వాడికి నచ్చే కథ అవుతుంది ఈ సినిమా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అలా ఆర్డర్లో పుట్టినప్పుడు ఇది కొంచెం ఎందుకు ఈ సాంగ్ ఇలా ఉండాలి అనుకున్నప్పుడు సిచ్యువేషన్గా వచ్చిన సాంగ్ మీరు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ అరే ఇది మా లైఫ్లో జరిగిందే అని బాగా డెఫినెట్గా మీరు ఓన్ చేసుకుంటుంటారు. ఈ సాంగ్ వచ్చినప్పుడు ఫ్యామిలీతోనే వెళ్తాం, డెఫినెట్గా నేను ఫ్యామిలీతోనే వెళ్తాను. ఇది కొంచెం చూసినప్పుడు విజువల్స్ కానీ సాంగ్ కానీ అద్భుతంగా ఉంటుంది, కానీ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళినప్పుడు కొద్దిగా అరే అనే ఫీలింగ్ వస్తుంటుంది. కానీ దీనికి నా దగ్గర నేను తీసుకున్న లాజిక్ ఏంటంటే భాగ్యరాజ్ గారి సినిమా ఉందండి తమిళ్లో ఒకటి, స్క్రీన్ ప్లేలో ఎక్స్ట్రాడినరీ రైటర్ ఆయన భాగ్యరాజ్ గారు. ఆయన ఫ్యామిలీ సినిమాలు చేయడంలో ఉద్దండు, కానీ కొంత శృంగారం కొంచెం రొమాన్స్ అనేది ఆయన సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఈ సాంగ్ చూసేప్పుడు ఏం ఫీల్ అవుతామంటే ఆయన తమిళ సినిమా ఒకటి ఉంది, సారీ పేరు సరిగా గుర్తులేదు, కానీ భాగ్యరాజ్ గారు తన సిస్టర్స్తో సినిమా హాల్కి వెళ్తారు. సిస్టర్స్తో ఫ్యామిలీ సినిమా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏ సినిమా అయినా కానీ హస్బెండ్ వైఫ్ అన్నప్పుడు చిన్న రొమాంటిక్ వచ్చినప్పుడు భాగ్యరాజ్ గారికి ఏమో చూడాలనిపిస్తుంటుంది, పక్కనేమో సిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ సీన్ చూడాలి, ఎందుకంటే బాగుంది రొమాన్స్ స్క్రీన్ మీద మంచి సాంగ్ వస్తూ ఉంటే ఎవరికైనా కళ్ళు చూస్తుంటాం. భాగ్యరాజ్ గారు ఏమో అది చూస్తూ ఉంటారు, కానీ పక్కన సిస్టర్స్ ఉంటారు, ఏం చేయాలో తెలియదు. వెంటనే ఏం చేస్తాడంటే ఆయన తెలియగా జేబులో నుండి కాయిన్స్ తీసి కిందేస్తారు. కిందేస్తే కింద కాయిన్ పడింది చూడండి అంటే సిస్టర్స్ అందరూ వంగుంటారు కింద, ఆయన ఎంజాయ్ చేస్తుంటారు సీన్ని. ఇప్పుడు ఈ సినిమా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా ఆ ఒక్క సాంగ్ మటుకు కొంచెం అనిపిస్తుంటుందా మనం కూడా అలాంటి చిన్న కాయిన్స్ వేసిన ప్లాన్ చేయాల్సిందేమో. ఎందుకంటే మీకు సాంగ్ చూడకముందు చెప్తున్నాను, బిఫోరే నన్ను పిలిచారు కాబట్టి. సాంగ్ చూసాకైతే మీకు కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు డెఫినెట్గా ఈ సాంగ్ మాత్రం చార్ట్ బాస్టర్లో నెంబర్ 1 అవుతుంది. అండ్
ఈ మూవీ ముందొచ్చే ట్రైలర్లో ఇంకా కొంత కథ ఏంటి, ఎందుకు కనెక్ట్ అవ్వాలి, ఈ సినిమాను మనం ఎందుకు చూడాలి అనేది మాట్లాడుకుందాం. ముందైతే ఇప్పుడు సార్ బాబీ గారు వచ్చారు. నమస్తే సార్, బాబీ గారు వచ్చారు కాబట్టి మీరు నెక్స్ట్ కంటిన్యూ చేస్తే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలాగో కంటిన్యూ చేస్తానండి, ఖచ్చితంగా అదే పని కాబట్టి థ్యాంక్ యూ. మీరు ఇలానే కంటిన్యూ చేస్తూ బోలెడని సినిమా కథలు రాస్తూ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎస్, మనం ఎప్పుడు రెడీగా ఉంటాం దేనికి, ఒక బ్లాక్ బస్టర్ సినిమా వస్తే దాన్ని చూసేసి అండ్ సూపర్ బ్లాక్ బస్టర్ చేసేసి ఆ సౌండ్ మొత్తం అందరికీ పనిచేసి అండ్ మనం కూడా హ్యాపీ ఫీల్ అవడానికి అలా ఎప్పుడు నేను ఎవరు రెడీ అంటూ ఉంటారనమాట. సో బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు ఫర్ కమింగ్. కొంచెం కొత్తగానే కాదు, చాలా హాట్గా కూడా ఉంది. సో మరి వర్షాకాలం వచ్చేది చలికాలం అనేమో. ఎస్ ఈ పాటకి లిరిక్స్ అందించింది రామజోగే శాస్త్రి గారు, అలాగే ఈ పాటకి చక్కగా గాత్రాన్ని అందించింది సమీరా భరద్వాజ గారు. కోర్స్ ఆవిడ అక్కడ పాట పాడితే ఇక్కడ మాత్రం కావ్య మొత్తం పాట పాడేస్తున్నారు. కావ్యాలో కూడా సింగర్ ఉన్నారని ఇప్పుడే అర్థమైంది. వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆ సింగింగ్ కూడా మనం చూద్దాము. మిక్కీ చెమేర్ గారు ఆడిషన్ తీసుకుందాం మనం కావ్యాది ఇప్పుడు. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన కొంతమంది వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. అండ్ సాంగ్ చూస్తుంటే అసలు హవి సార్ ఒక రేంజ్లో ఉంది సాంగ్. ఇంకా ఇది మూవీ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాటకు ఎన్ని రీల్స్ ఎంత ట్రెండ్ వెళ్తుందో. సార్ ఒక కొత్త ఎక్స్ప్రెషన్ సూపర్ ఉంది సార్. నేనే ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకున్నా అక్కడ కూర్చొని. చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో నేను మంచి క్యారెక్టర్ చేశాను, తెలంగాణ స్లాంగ్ మొత్తం అంతా. ఒక్కసారన్నా ఒక అరవండి అబ్బా గట్టిగా, ఇంతేనా? తర్వాత త్రినాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. అండ్ రైటర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కో ఆర్టిస్ట్ అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. హవి సార్, మీకు ఈ మూవీ సూపర్ బ్రేక్ ఇస్తుంది, నేను రాసిస్తున్నా. హిట్ అంతే. ఎక్స్ప్రెషన్స్ సార్ ఈ మూవీలో ఏమంటారు, సాంగ్లో కానివ్వండి, యాక్టింగ్ అన్నీ చాలా బాగుంది. చాలా బాగా కష్టపడి చేసాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, గయ్యాలి పిల్లల ఎమోషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా నేను ఎన్నో మాట్లాడదాం అనుకున్నా. బాబీ సార్ హలో సార్, ప్రొడ్యూసర్ గారు హలో అండి. అండ్ కావ్య డార్లింగ్, సూపర్ ఉంది సినిమా, థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయినాక మీరు బాంబ్ బ్లాస్టులు వెళ్తాయి, మహతి అంటే ఏందో కూడా తెలుస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్లో మాత్రం దుబ్బలేపినా సినిమాలో కూడా దుబ్బలేపుతాయి. ఇంకా థ్యాంక్ యూ. అరే నువ్వు రెడీగా ఉండరా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో రేపు పొద్దున్న రీల్స్. నాకైతే ఆ సాంగ్ మళ్ళీ ప్లే చేస్తే నేను హీరోతో ఒక మూమెంట్ చేయాలని నా కోరిక. ఒకసారి మళ్ళీ ప్లే చేయించరా ప్లీజ్. ఒక్క మూమెంట్, ఒక్క వేవ్ చేయాలని నేను. ప్లీజ్ హీరో హీరోయిన్ ఇద్దరు ఉండమనండి, నో ప్రాబ్లం. నాకు ఒక్కసారి ప్లే చేయించండి గీత గారు. మహతి ట్రెండింగ్ వెళ్ళకపోతే అడుగు నన్ను. ట్రెండింగ్ లోకి వెళ్ళకపోతే నేను హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతా. ఇప్పుడు నేను పడిపోయేలా ఉన్నాను. నేను మూవీ ట్రెండింగ్ వెళ్ళకపోతే ఈ సాంగ్. త్రినాథరావు గారు ఈవెంటండి, ఇలా తగులుకుంది నన్ను. అమ్మో ఓకే, తర్వాత స్టేజ్ మీదకి పిలుద్దాం. అప్పుడు పాపం మనిషి ఖచ్చితంగా. అమ్మో, నా జీవితంలో నేను ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేదు. ఓకే మహతి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈవెంట్కి ఇచ్చేసిన మీడియా వాళ్ళకి, అలాగే మా గెస్ట్లకి హృదయపూర్వక నువ్వు ఉన్నావంటే చాలు. ఓకే సారీ. విచ్చేసిన గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. మజాకా ఇచ్చారు, మంచి రోల్. దాని తర్వాత నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఒక్కొక్క ఆర్టిస్ట్తో ఒక్కొక్క బంధం అండి. మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా పిక్నిక్లో పిక్నిక్ వెళ్తాం కదా, అలా చేసాము షూటింగ్ అంతా కూడా. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క బంధం ఏర్పడింది. అమ్మ, లైక్ గోపరాజు గారు అండ్ హీరోయిన్ అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ అలాట్. అలాగే ముందు సినిమా కూడా ఇచ్చారు, మళ్ళీ ఈ సినిమా కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇకపోతే మా హీరో హవీష్ గారు, అస్సలు హీరో అన్న గర్వమే ఉండదు తనకి. మా అందరితో కలిసి వచ్చి కూర్చుని చాలా జోక్స్ వేసుకుంటూ చాలా బాగుండేవాళ్ళు. నేనైతే అలాంటి హీరోని ఇంకా చూడలేదు. అఫ్కోర్స్ థ్యాంక్ యూ. మా డార్లింగ్ కావ్య, ఐఎమ్ మిస్సింగ్ యువర్ హగ్స్. పొద్దున్నే వచ్చి మంచి హగ్ ఇస్తుంది. మిస్ అవుతున్నాను ఈ హగ్స్ అన్నీ కూడా, మిస్ అవుతున్నా. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మణిచంద్ర గారు, థ్యాంక్ యూ మహతి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కోరిన కోరిక. సారీ, అసలు విషయం మర్చిపోయాం.
మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి మంచి సాంగ్ చూసారు కదా ఎలా ఉందో, అలాగే ఇంకా మాతో కూడా ఒక 2 సాంగ్స్ చేపించారు. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, డైరెక్టర్ గారు నన్ను ఏమనకండి, బట్ చెప్పేశాను. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ చెప్పేశారు మీరు, చెప్పొచ్చా చెప్పకూడదా. థ్యాంక్ యూ మణిచందన గారు, థ్యాంక్ యూ మహతి. ఖచ్చితంగా నీ కోరిక నాకు గుర్తుంది. హవీష్ గారు, మీరు ఏదో ఒకటి కావ్య గారితో ఒక మూవ్ అయినా చేయండి, లేకపోతే మహతితో చేయాల్సి వస్తుంది. సో కావ్యనే బెస్ట్. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ గెస్ట్ శశి గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్. సో శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి అందరికీ ఈ సభంగా ధన్యవాదాలు. ఈ సినిమా చూసాము, ఖచ్చితంగా త్రినాథరావు గారి నుంచి ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. హవీష్ గారు చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ప్రతి సాంగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఆల్ సాంగ్స్ ఇట్లానే వన్ ఆఫ్టర్ వన్ అన్ని జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ త్రినాథరావు గారు మంచి పాయింట్ తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి హౌస్ హోల్డ్ ఈ సినిమాకి కథకి కనెక్ట్ అవుతారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇది మాకు మైత్రికి డిస్ట్రిబ్యూషన్కి అవకాశం ఇస్తున్న ప్రొడ్యూసర్ గారికి ఈ సభంగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అండి. Thank you, Shashi Garu. Thank you so much for coming and gracing the event today. Now I request the beautiful Kavya onto the stage, please. So, yes, మామూలుగా తెలంగాణలో అమ్మాయి తిడుతుందండి. ఇంత తెలంగాణ ఎప్పుడు నేర్చుకున్నావు కావ్య? అసలు క్రేజీ. బట్ Welcome everybody and thank you for gracing this event and helping us launch this amazing track from Nenu Reddy. We have literally put our heart, mind, soul and very visibly bodies into this song. And I'm hoping that all my fans and everybody welcomes me back into the Telugu industry. And I hope you all enjoy the movie. And it's only the first event, so lots and lots more surprises coming. I actually prepared a lot to say, but now after seeing the song, I'm fully blank myself. And I just hope that you all enjoy the movie as much as you enjoyed this song. So yes, let's see what we have in store for you. Thank you. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం. సో యా, మీరు కొంతసేపు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ నా ఐ రిక్వెస్ట్, సో వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సో కోనేరు సత్యనారాయణ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. కేఎల్ యూనివర్సిటీస్ అధినేత అండ్ ద ప్రొడ్యూసర్, అఫ్ కోర్స్ రాక్షసుడు అండ్ కిలాడి లాంటి సినిమాలు మనందరికీ అందించిన ప్రొడ్యూసర్. అండ్ ఈ చిత్రం కాంచన గారు ప్రొడ్యూసర్, వారు ప్రజెంటర్. మా ఫ్యామిలీ మెంబర్ అయిన కేఎల్ నారాయణ, అట్లాగే బాబీ కూడా మా మా ఫ్యామిలీ మెంబరు, వన్ ఆఫ్ అవర్, వీఆర్ వెరీ క్లోజ్. నేను యాక్చువల్గా బాబీని నారాయణని యాక్చువల్గా కూడా నేను మా ఫ్యామిలీ కిందే పిలిచాను, ఏదో సినిమా వాళ్ళు నేను పిలవలేదు యాక్చువల్గా. అట్లాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కావ్యకి, అలాగే మిగతా యాక్టర్స్కి, మా డైరెక్టర్ గారు త్రినాథరావు గారికి, అట్లాగే మిగతా మన పాత్రికేయులందరికీ కూడా నా నమస్కారాలు. యాక్చువల్గా ఈ సినిమా టు బి వెరీ ఫ్రాంక్, శ్రీనివాస్ గారు, రైటర్ శ్రీనివాస్ గారు, త్రినాథరావు గారు వెళ్ళి హవీష్కి ఒకరోజు స్టోరీ చెప్పారు. చెప్పినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ సిట్టింగ్లోనే హవీష్ ఎస్ అని చెప్పటం, అక్కడి నుంచి నాకు తెలిసి 1 వీక్ 10 డేస్లోనే వాళ్ళు ఇంకా మూవీని అన్ని రకాలుగా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదే స్పీడ్లో డెఫినెట్గా ఐ థింక్ లెస్ దాన్ 1 year ఐ థింక్ హీ కంప్లీటెడ్ ది మూవీ. ఈ జర్నీలో నిజంగా నేను త్రినాథరావు గారికి ఇనీషియల్గా నేను చెప్పింది ఏంటంటే, మీరు డెఫినెట్గా నాకు హవీష్లో ఉన్న యాక్టింగ్ అనేది, హవీష్కి నాకు తెలియదు యాక్చువల్గా, మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఈ యాక్షన్లో కానీ దీంట్లో ఎవరు లేరు అసలు. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ బాగా హీరోలు కానీ ప్రొడ్యూసర్ అందరూ తెలిసిన వాళ్ళే మొత్తం. అయినా కానీ నాకు కూడా ఏమీ
పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దీని మీద. అయినా ఐ డోంట్ నో, నాకు హవీష్కి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో జీన్స్లో. అతన్ని నేను చాలాసార్లు యాక్ట్ చేసి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు ఇంట్లో. మిగతా అప్పుడు మేము పెద్ద మా యూనివర్సిటీ కాకుండా అదర్ బిజినెస్లు కానీ అంత పెద్ద సామ్రాజ్యం ఉండి అది చూసుకోమంటే ఆయనేమో ఈ యాక్షన్ చేసినప్పుడు, యాక్షన్ చేయాలని అది చేసినప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేవాడు. దాంట్లో నేను సెడ్ నీకు ఇష్టమైన ఫీల్డ్, నేను మా యూనివర్సిటీలో కూడా మా పేరెంట్స్ అందరికీ చాలాసార్లు కౌన్సిల్ చేస్తూ ఉంటాను. మీరేదో డాక్టర్ అయ్యారని మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనో, మీరు ఇంజనీర్ అయ్యారని మీ అబ్బాయి ఇంజనీర్ అని చేయకూడదు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కనిపెట్టి చిన్నపిల్లప్పుడు తెలుస్తుంది మనకి, అది చెయ్యాలి అని చెప్పి నేను చాలాసార్లు కౌన్సిల్ చేస్తాను నేను పేరెంట్స్ని. అట్లాంటిది నా కొడుకు అతను ఏదో కావాలనుకున్నప్పుడు అది కాకుండా నేనేదో చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదని నేను ఆ స్టాండ్ తీసుకుని తన ఈ సినిమాల్లో నువ్వు చేయమని ఎంకరేజ్ చేశాను అనమాట. యాక్చువల్గా దాని మూలన ఇప్పుడు ఈ సినిమా కూడా అట్లాగే తనే ఆయనతో మాట్లాడుకోవటం. ఈ త్రినాథరావు గారితో కూడా నాకు ఆల్మోస్ట్ 10 years పైనుంచి పరిచయం. ఎన్నోసార్లు మీ ఇద్దరం కలిసేవాళ్ళం, చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఆయనకి చెప్పేవాడిని, మీరు రెడీ అయితే అప్పుడు మేము రెడీ అని చెప్పేవాడిని. అట్లా ఆయన ఒక స్టోరీ ఆయనకు నచ్చి హవీష్కి చెప్పడం, హవీష్కి నచ్చటం, అట్లా ఈ జర్నీ అలా స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా నేనైతే స్టోరీ నిజంగా అసలు నేను వినలేదు, నాకు తెలియదు. బట్ స్టిల్ ఈ సినిమాని నేను ప్రొఫెషనల్గా రన్ చేయాలని చెప్పి ఆయనకు అప్పచెప్పాను నేను, త్రినాథరావుకి. మూవీ స్టార్టింగ్ రోజునే ఆయనకి చెప్పాను నేను, యాక్చువల్గా మీరు ఫుల్ సినిమా తీసేయండి, మీరు ఎలా అనుకుంటే అలా తీయండి సినిమా, ఎందుకంటే మీ మీద నాకు 100% నమ్మకం ఉంది. ఆ సినిమా చేసిన తర్వాత మీరు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అయినా మళ్ళీ కావాలంటే రీషూట్ పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. బట్ మీరు హవీష్లో ఉన్న టాలెంట్ బయట తీయాలన్నాను. అలాగే డెఫినెట్గా దీంట్లో ఈ సినిమాని నిజంగా డైరెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళ బాబీ అయినా ఇంకోళ్ళైనా కానీ డైరెక్టర్ ప్రతిభ నిజంగా సినిమాలో ఆ 24 క్రాఫ్ట్స్కి వాళ్ళే క్యాప్టెన్స్, డైరెక్టర్సే. ఆయన ప్రతిభ ఏంటనేది నిజంగా ఈ సినిమా చూస్తే హవీష్ ఎంత పెద్ద యాక్టర్ అంటే ఒక నార్మల్గా ఒక టాపు మంచి యాక్టింగ్ చేసే రెగ్యులర్గా మంచి యాక్టర్స్ చేసినట్టుగా అవుట్పుట్ ఆయన మరి డెఫినెట్గా ఆయన తీశారు దాంట్లోంచి, హవీష్లోంచి. నాకు అది కనపడింది యాక్చువల్లీ ఈ సినిమా చూసినప్పుడు. ఈ సాంగ్స్ కానీ అట్లాగే మిక్కీ జే మేయర్ కానీ, నేను ప్రొఫెషనల్గా సినిమా ఏం చేస్తున్నారు అని నాకెంతో మధ్యలో ఒకళ్ళు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు. నేను ఏదో త్రినాథరావు గారు ఏంటి సెట్లో 300 మందిని 400 మందిని 500 మందిని పెట్టేస్తున్నాడు జనాల్ని, ఏంటంటే అది చేసుకొని ఆయన కావాలన్నాడు, చేస్తా అన్నాడు, ఆయన సాటిస్ఫాక్టరు చేయనియమని చెప్పి జరిగింది. అలాగే సాంగ్స్ అప్పుడు కూడా సాంగ్స్ కానీ ఏదైనా సరే యాక్టర్ సెలెక్షన్ కానీ A to Z మొత్తం అయిందే. అలా మేము ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, కంప్లీట్గా ప్రొఫెషనల్గానే రన్ చేసాం ఈ సినిమా బాగా తీయాలని చెప్పి మా కెమెరాకి ఆయన నిజార్ షఫీని సెలెక్ట్ చేయడం జరిగింది. నిజంగానే ఈ సినిమా మీరు చూస్తే అర్థమవుతుంది, ఇది ఒక మంచి ఐ ఫీస్ట్ సినిమా. ఆ సినిమాని అంత బాగా తీశారు వీళ్ళు. ఆ ప్రొడక్షన్ వాల్యూసు, ఆ లోపల సినిమా కూడా కెమెరాస్ కూడా చాలా హై ఎండ్ కెమెరాస్ అన్నీ వాడి, లైటింగ్ కానీ అన్నీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు సినిమాని చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్గా. అట్లాగే మిక్కీ జే మేయర్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. నార్మల్గా ఒక సాంగ్ 2 సాంగులు హిట్ అవుతూ ఉంటాయి సినిమాలో, అట్లాంటిది 5 సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా హిట్ అయినాయి. మళ్ళీ వినిపించాలని మీరు అందరూ చూస్తుంటారు. ఈ సాంగ్ 5 సాంగ్స్ ఇట్లాగే ఉన్నాయి ఆల్మోస్ట్. సో అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు ఆయన మిక్కీ జే మేయర్. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అట్లాగే ఆ సాంగ్ ఆయన చేసిన తర్వాత ఈ మా నిజార్ షఫ్ ఈయన మా కెమెరామ్యాన్ ఎక్స్ట్రాడినరీగా తీశాడు. ఎక్కడ అసలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు, ఏది చెప్పినా ఒప్పుకునేవాడు కాదు, చాలా బాగా తీశాడు ఆయన. అట్లాగే మా డైరెక్టర్ గారు కానీ ఈ మాస్టర్ గారు ఐ థింక్ ఇది శేఖర్ మాస్టర్ అనుకుంటా, ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్స్ కానీ శేఖర్ మాస్టర్స్ కానీ అంత బాగా చేశారు. ఇది ఇందా నుంచి మన యాక్టర్స్ యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు ఈ మధ్యకాలంలో ఇంతమందిని మీరు స్క్రీన్లో ఇప్పుడు ఆ షార్ట్ చూస్తా అంటే అర్థమవుతుంది మీకు, 15 మందో 14 మందో 15 మందో మీకు ఆ ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లో సినిమా అంతా కూడా అట్లా యాక్టర్స్ ఫ్రేమ్లో కనపడుతుంటే అలాంటి సినిమాలు ఈ మధ్య ఎక్కువ రావట్లా యాక్చువల్గా, టు బి వెరీ ఫ్రాంక్. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఉన్నాళ్ళు
తాత అమ్మ నాన్న చెల్లెళ్ళు అక్కలు అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా ఉండి ఫ్యామిలీ ఇష్యూస్తో రన్ అయ్యే సినిమాలు తక్కువ వస్తున్నాయి. అట్లా అందులో ఈయన చాలా బాగా తీశారు ఈ సినిమాని. మంచి స్టోరీ, ప్రతి వాళ్ళు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా ఇది. చాలా బాగుంటుంది. నేను మధ్యలో ఆ తాతగారి సీన్ ఏదో ఒకరోజు నేను మొత్తం మీద ఒక 2 సార్లు 3 సార్లు వెళ్ళినట్టున్నాను. నేను యాక్చువల్గా నేను బెంగళూరులో ఉంటున్నాను. ఇప్పుడు వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు డైరెక్టర్ గారు గొడవ చేస్తే వెళ్తే ఒకరోజు ఆ తాతగారి సీన్ జరుగుతుంది. యాక్చువల్గా ఆ సీన్ చూసినప్పుడు నిజంగా నాకు వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నాకు ఆ హబీష్ అతను ఆ తాత వాళ్ళ మధ్యలో అది నిజంగా నాకు అనిపించింది ఇట్లాంటి సినిమా, ఇలాంటి డైరెక్టర్ వల్ల ఇట్లా సినిమా ఎంత బాగా అవుతుంది అని చెప్పి. అట్లాగే నాకు అన్నిట్లో కూడా అందరూ మంచి, మా ఎడిటర్ గారు కూడా చాలా మంచి, ప్రవీణ్ పూడి గారు మీ అందరికీ తెలుసు, ఈ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అట్లాగే అగైన్ నిన్న నేను చెప్తున్నట్టుగా డిఏ అయిపోయింది, చెన్నైలో ఎవరితోనో చేయించారు. డిఏ చేయించిన తర్వాత బాగాలేదని చెప్పి మొత్తం దాన్ని స్క్రాప్ చేసి మళ్ళీ డిఏ చేయించారు. అట్లాగే రికార్డింగ్ అయిన తర్వాత రికార్డింగ్ బాగాలేదని చెప్పి మళ్ళీ మొత్తం రికార్డింగ్ చేయించారు. ఇట్లా ఏది బాగున్నా బాగోకపోయినా కూడా సినిమా ఒక మంచి సినిమా చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము దీన్ని ఈ సినిమా చేయటం జరిగింది. మేము అందరం కూడా ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా అందరికీ చూపించాం సినిమా అంతా కూడా. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు ముందుకు వచ్చారు, మేమే చేస్తామని చెప్పి సినిమా. అట్లాగే డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులందరి దగ్గరికి మన ప్రెస్ వాళ్ళు, మీరు ప్రేక్షకులందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని మంచి హిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక కేఎల్ నారాయణ గారిని, బాబీ గారిని అండ్ హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. అండ్ శశి గారు కూడా జాయిన్ అవుతారు ఈ పిక్చర్లో. అండ్ డైరెక్టర్ గారు త్రినాథరావు నకిన గారు. యా, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ అండ్ బాబీ గారు, ఆల్ ద గెస్ట్. ఒక్క పిక్చర్ అందరూ కావాలంటున్నారండి. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ప్లీజ్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా జాయిన్ అవ్వరా స్టేజ్. సో ఈ చిత్రంలో చేసిన మిగతా యాక్టర్స్ అందరూ కూడా కొంచెం ఫాస్ట్గా, పిల్లలు ఎవ్రీబడి ఒక పిక్చర్ కోసం. ఇంకెవరైనా రిమైనింగ్? యా, అందరూ జాయిన్ అవ్వండి ఫర్ ప్యాన్ అండి, వీడియోగ్రాఫర్స్ కోసం. శశి గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. ఓకే, యా. ఒక్క నిమిషం జరగండి ఛానల్స్.
ఛానల్స్ ఓకే అయితే చెప్పండి. బ్రో ఆయన వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. ఓకే, యప్. ఇప్పుడు ఆల్వేస్ ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ డెలివర్ చేయడానికి నేను రెడీ, ఎంటర్టైన్ అవ్వడానికి మీరు రెడీయా అని ఆల్వేస్ మనల్ని క్వశ్చన్ చేస్తూ మంచి మంచి సినిమాలు మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ ఓకే. అలా కాదు, ఫస్ట్ మనం గెస్ట్లను మాట్లాడిచ్చేద్దాము, ఎందుకంటే ఎక్కువసేపు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అంటున్నారు, అందుకని. సో ముందుగా కేఎల్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇందాక సచిన్ గారు చెప్పినట్టు మేము సచ్చు అంటాం, సత్యనారాయణ గారు చెప్పినట్టు వీఆర్ ఏ ఫ్యామిలీ. మా అసోసియేషన్ గోస్ బ్యాక్ మోర్ దెన్ 50 years. మా ఫాదర్స్ దగ్గర నుంచి వాళ్ళు తర్వాత ఈ పిల్లలంతా మేము ఎత్తుకు తిరిగిన వాళ్ళం. హవీష్ని ఆయన 2-3 చెప్పారు. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ హిమ్ వన్ మోర్ థింగ్. ఫస్ట్ టైం సత్యనారాయణ గారు వచ్చి ఇట్లా హవీష్ సినిమాలు యాక్ట్ చేస్తున్నా అంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్కరేజ్ హిమ్. ఐ టోల్డ్ హిమ్, యుఎస్ నుంచి చదువుకుని వచ్చావు, శుభ్రంగా మంచి యూనివర్సిటీ ఉంది, యూ కెన్ you're taking good care of it, why not go into that business? But seeing his persuasion, commitment and passion for acting, I changed my mind and he's coming up well. But only thing I request God is to give him a success. Only success is the only thing which is eluding him. So I wish him all the best. పాట చూసామండి, చాలా బాగుంది. మిక్కీ జయమేర్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు, విజువల్స్ బాగా చేశారు. త్రినాథరావు గారు మంచి ఎంటర్టైనర్స్ పెట్టిన పేరు. సో దిస్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్. ఐ హోప్ ఇట్ విల్ సాటిస్ఫై ఆల్ ద ఆడియన్స్. అండ్ మా సత్యనారాయణ గారికి he doesn't want anything, he just wants to have to see a film in which Avish is their success. That's the only thing they want, and I wish God that they get all that. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ బాబీ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు నాకు ఇది దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. సత్యనారాయణ గారిని అలానే హవీష్ కానీ. సో సత్యనారాయణ గారు ఈ సాంగ్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, కొంచెం కొంచెం అంటున్నాడు మనోడు, ఫస్ట్ పెళ్లి చేసేద్దాం. కొంచెం పెద్దగానే హనీమూన్ వెళ్తాడు, కొంచెం కొంచెం అని మొదలెట్టాడు. ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే చూశాను. అర్జెంటుగా మీరు పెళ్లి మీద ఫోకస్ చేయండి. సారీ హవీష్, ఇంతకంటే ఫ్రీడమ్ వద్దు తప్పుడు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, అందుకే డౌట్ వచ్చింది నాకు. చాలా పర్ఫెక్ట్గా ఎమోషనల్ సీన్స్ వెళ్ళి చూడలేదు, సాంగ్ చూస్తేనే డౌట్ వచ్చింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. సరే ఎందుకులే ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నాను కానీ ఇక్కడే చెప్పేస్తున్నా. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం మనం ఈ సినిమా రిలీజ్ అవ్వగానే. అండ్ జోక్స్ ఏ పార్ట్, త్రినాథరావు గారు ధమాకా, నేను లోకల్ ఇలాంటి మాస్ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ పెట్టింది పేరు. ఆయనది ఒక పాపులర్ మీమ్ ఉంటుంది, కుర్చీలు ఎగిరి పడాలా లెగిసి పడదా ఏదో అలా. ఈ సినిమా చూసిన జనాలకి అలాంటి మూమెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హవీష్ కూడా నిజంగానే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత మంచి యూనివర్సిటీలు ఉన్నా సరే చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. ఎప్పుడైనా సరే 1 phone call అవే, ఏదైనా సాయం కోసం ఎవరికైనా సీట్ కావాలన్నా ఎనీథింగ్ ఒక మెసేజ్ పెడితే వెంటనే కాల్ చేస్తుంటారు. అంత గ్రౌండెడ్గా వాళ్ళ అబ్బాయిని పెంచారు. ఇందాక సత్యనారాయణ గారు అన్న ఒక మంచి గొప్ప మాట ఏంటంటే, జనరల్గా చాలా కొంతమందికే నచ్చిన వృత్తిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక ఒక మాట అన్నారు ఆయన, సంతోషంగా వచ్చి నా కొడుకు ఇంట్లో పడుకుంటుంటే అర్థం అవుతుందని. సో నిజంగానే కోట్లాది మంది జనాల్లో మనకు నచ్చిన వృత్తి చేసుకుంటాం. కొంతమందికే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది, ఆ లభించిన దాంట్లో నేను కూడా ఒకడిని. సో అలాంటి కిక్ మీ అబ్బాయికి ఇచ్చే ఫ్రీడమ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పేరెంట్స్ అందరికీ మీలాంటి చిన్న మాట యాజ్ ఏ చైర్మన్గా పెద్ద యూనివర్సిటీకి మీలాంటి వాళ్ళు చెప్తే రీచ్ అవుతుంది. అండ్ కావ్య, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యా, అలానే ఈ కథనంత ఇచ్చిన తమ్ముడు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ గురించి ఇందాక విసు గారు చెప్తున్నారు, కథ చాలా బాగా రాసావని.
త్రినాథరావు గారి సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా నీకు కూడా ఈ సినిమాతో హ్యూజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ పేరు పేరున, అండ్ ఈ పాట రాసిన రామ్జో గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ మా శశి గారు తీసుకున్నారంటే నేను అన్ని ఫంక్షన్లో చెప్తుంటాను, ఎక్కడో చాలా అయ్యి ఉంటుంది ఆయనకి, పని అవుతుందంటేనే దిగుతారు వాళ్ళు. సో పని అయ్యే లక్షణానికి కనిపించింది కాబట్టి వాళ్ళు స్టేజ్ ఎక్కారని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎవరైనా మర్చిపోతే క్షమించండి సార్. థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు మీ స్పీచ్లో కూడా ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది తెలుసా. టూ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము రెడీగా ఉన్నాం, మీరు ఏమైనా లీక్ ఇస్తారా బాస్ సినిమా గురించి ఆల్రెడీ రాసుకోవడానికి? చిరు గారు అదే పనిలో ఉంటారు. చిరు సో leaks ఆయన కోసమే ఎక్కడ చేస్తారని సోషల్ మీడియా ఏ ఫంక్షన్కి వెళ్ళా టెన్షన్గా చూస్తున్నాం. ఇంకా మా ద్వారా వద్దు. నిన్న ఫంక్షన్ కూడా వెళ్ళారు ఆయన. సో స్పీచ్ అంతా బాస్ ఎలా ఉన్నారనే దానికన్నా ఏ లీక్ ఇస్తారని భయంతో చూస్తా ఉన్నారు నేను. అయిపోగలే. థ్యాంక్ యూ సో మచ్ అలయ్య ఫర్ లాట్ లీకి గెలితి పెట్టారు. ఆయన అంటే ఆ మాత్రం భక్తి భయం రెండు ఉండాలన్నమాట. ఉంటాయి, సో ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. కేఎల్ నారాయణ గారి దగ్గర నుంచి ఏమైనా లీక్ వస్తుందా పోనీ వారణాసి గురించి? సరే ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా సార్ లీక్? మేము రెడీగా ఉన్నాం సార్, మీరు రెడీగా ఉన్నారా లీక్ చేయడానికి? మేము రెడీగా ఉన్నామండి. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి. దాని గురించి మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది. ఫస్ట్ లెట్ us see the success of this film. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సారీ సార్, ఐ మిస్ యువర్ నేమ్. అండ్ నా నేను రెడీ అంటూ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న, ఎప్పుడూ రెడీగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఉండే మన త్రినాథరావు నక్కినా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా, అలాగే మా ఫిల్మ్ యూనిట్కి అందరికీ, అలాగే అడగగానే ఒప్పుకున్న మా బాబీ గారికి, అలాగే మా కేఎల్ నారాయణ గారికి, అలాగే అంటే ఈ డైలాగ్ అడగగానే ఒప్పుకున్నాను దాన్ని మా కే సత్యనారాయణ గారికి కూడా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఆయన కూడా అడగాల్సిన పరిస్థితే నాకు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మా యూనిట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. అంతా అన్నీ మాట్లాడారు కానీ ఒక మెయిన్ టాపిక్ మాట్లాడలేదు. అంటే గెస్ట్లు అంటే పాపం తెలియదు, మాట్లాడరు. కానీ మా యూనిట్ అందరికీ తెలిసి కూడా మాట్లాడలేదు. అదే ప్రాబ్లం. ఏంటంటే ఈ సాంగ్లో యాక్ట్ చేసిన నర్గీస్, హీరోయిన్ల పాటు నర్గీస్, నాకు ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫిల్ము రాక్స్టార్. ఈ రాక్స్టార్ సినిమాలో ఆ అమ్మాయిని చూసి ఆ పర్ఫార్మెన్స్కి అది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. మీరు రాక్స్టార్ ఫిల్మ్ చూస్తే చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి. కానీ ఫుల్ హైట్, బట్ వెరీ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. భలే ఉందిరా ఈ అమ్మాయిని అప్పుడు అనుకునేవాడిని, ఆ హీరోయిన్ అందులో. ఎప్పుడు కానీ తర్వాత అన్నారు అమ్మాయి ఎక్కడో లండన్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనుకున్నారు. సరే అనుకున్నా. కానీ ఆ అమ్మాయితో నేను సాంగ్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎప్పుడు అంటే నా సినిమాల్లో ఇలాంటివి ఉండవు. కానీ ఈ కథ డిమాండ్ చేసింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇందాక మా రైటర్ చెప్పినట్టు, మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు, కథ డిమాండ్ అక్కడ ఉండాలి ఒక సాంగ్. ఏం చేద్దాం అని నేను ఆలోచిస్తూ ఒకసారి మా ప్రొడ్యూసర్స్తో షేర్ చేసుకున్నా. ఇది ఒక సాంగ్లా కూడా తీసేయచ్చు సార్, బట్ కానీ ఇట్స్ లైక్ మిక్స్డ్గా ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటే వెంటనే ఎవరితో చేద్దామనగానే ఒక 10-15 నేమ్స్ అనుకున్నారు. అఫ్కోర్స్ కేఎల్ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా సరే ఇస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే అప్పుడు నేను ఈ అమ్మాయి పేరు చెప్పా, నర్గీస్ పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా అమ్మాయికి ఇమ్మీడియట్గా వీళ్ళు అప్రోచ్ అయిపోయి, ఆ రోజు నేను ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ చెప్పిన మ్యాటర్కి ఈవినింగ్కి చెప్పేశారు ఓకే అమ్మాయి అని. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే నాకు ఇష్టమైన అమ్మాయి. అప్పుడు ఆ సినిమా చూసేటప్పుడు నిజంగా ఒప్పుకుందా అంటే ఒప్పుకుంది అన్నారు. అనగానే ఇంకా షాక్. ఇమ్మీడియట్గా ఎంత బేగా ఇది షూట్ పెడతామా అని అనుకున్నా. షూట్కి వెళ్ళాం. షూట్కి అమ్మాయి వచ్చింది అనగానే అందరికన్నా ముందు నేనే వెళ్ళా, ఎందుకంటే నాకు ఆతృత అమ్మాయిని చూడాలని. ఎందుకంటే ఆ సినిమా అంటే అంత ఇష్టం, ఆ క్యారెక్టర్ అంత బాగా చేసింది, ఆతృత అంత సూపర్గా వెళ్ళాను. ఇంకోటి కూడా చెప్తున్నా, రోజు ఫుల్ ఫ్యాన్ తెల్లవన్నీ ఆ రోజు మంచి షార్ట్ గిట్టేసుకుని యంగ్స్టర్లో తయారయ్యి వెళ్ళి చూడగానే అమ్మాయికి నాకు పరిచయం చేశారు మా డైరెక్టర్ అండి అని. కాకపోతే అమ్మాయి కంప్లీట్ లండన్ ఇంగ్లీష్, మా పొట్నూరు ఇంగ్లీష్.
అనకాపల్లి ఇంగ్లీషు. రెండింటికి టాలీ అవ్వట్లా. పాపం ఏదో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. అంటే కొంచెం కొంచెం ఇంగ్లీష్ నాకు వచ్చి కానీ అంత పర్ఫెక్ట్ లండన్ ఇంగ్లీష్ మనకి ఎక్కడ వస్తుంది తమ్ముళ్ళు, మన గురించి తెలుసు కదా. సో అసలు అర్థం కావట్లేదు, ఏదో చెప్తుంది పాపం, చెప్తుంది అర్థం కావట్లేదు. ఆఫీస్ గారేమో ఈయన బాగా అన్ని కంట్రీస్ అన్నీ తిరిగారు కాబట్టి ఈయనకి సూపర్ ఇంగ్లీష్ వచ్చు. సూపర్ ఇంగ్లీష్ అని ఎందుకనంటే లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్నీ కలిపేస్తే సూపర్ ఇంగ్లీష్. ఆ సూపర్ ఇంగ్లీష్ ఆయన వచ్చు కాబట్టి ఆయన ఆ సూపర్ ఇంగ్లీష్లో ఏం లేదు సార్, ప్రతిదానికి జోబులో చేయి పెట్టండి, అలా నించోండి, అలా నించొని ఒక స్మైల్ ఇవ్వండి, అలా స్మైల్ లుక్ మ్యాచ్ చేస్తూ ఉండండి అన్నారు. మరి ఏం చేయాలి, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు కానీ అలాగే మ్యాచ్ చేశా. అయితే నాకు ఆ 2 days ఆ వర్క్ చేసింది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా ఈ అమ్మాయిని కలుస్తానా అనుకున్న అమ్మాయిని పెట్టి సాంగ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అడగగానే పాపం చాలా అంటే ఆ అమ్మాయిని మాట్లాడి సెట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మా ప్రొడ్యూసర్స్ వెంటనే ఒప్పుకొని చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎందుకు అమ్మాయి గురించి ఎక్కువ చెప్తానంటే ఈ సాంగ్లో అమ్మాయే స్పెషల్, ఈ అమ్మాయే స్పెషల్. సో కాబట్టి నర్గీస్ గారు మీరు లండన్లో ఉన్నారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తానండి. ఆ రోజు నేను మీతో నేను షేర్ చేసుకున్నాను కూడా. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా సినిమాకి వస్తే ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్ కదా అని చెప్పి సినిమా రొమాంటిక్ మొత్తం రొమాంటిక్ సినిమా అని అనుకోకుండా తమ్ముళ్ళు తేడా కొడుతుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈ సాంగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అంతేగాని మొత్తం సినిమా అది కాదు. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా మేము అందరికీ చూపించేసాం. టు బీ ఫ్రాంక్, మా సినిమా చూడని వాళ్ళు అంటే ఒక మీరు తప్ప మా ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ మా లేదా మార్కెటింగ్ పీపుల్ అందరికీ చూపించాం. ఎందుకంటే మాకు ధైర్యం, మన సినిమా బాగుంది, మనం ఓ ట్రైలర్ సాంగ్ చూపించి ఎందుకు అడగాలి అందరినీ, సినిమా చూపిద్దామని చెప్పి అందరికీ చూపించాం. చూపించగానే మా శశి గారు 2 times చూశారు ఆయన ఈ సినిమా. 2 times చూశారు. అంటే ఫస్ట్ సారి చూసినప్పుడు ఇందులో ఉన్న తప్పులు ఎంచడం కోసం చూశారు. సెకండ్ టైం చూసినప్పుడు తప్పులు వీళ్ళు తీసారా లేదా అని చెక్ చేయడానికి చూశారు. సో ఆ తర్వాత నాకు కలిసినప్పుడు చెప్పారు, అది అసలు త్రినాథరావు నెక్కిన మార్క్ ఫిల్మ్ అండి అన్నారు. అనగానే నేను షాక్, ఓ నాకు కూడా ఒక మార్క్ ఉందా, త్రినాథరావు నెక్కిన మార్క్ సినిమా అంట. ఎందుకంటే నేను ఎప్పుడు నా సినిమాలకి ఫిల్మ్ బై త్రినాథరావు నెక్కినని ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలే. డైరెక్టర్ త్రినాథరావు నెక్కిననే వేసుకున్నా. ఫిల్మ్ బై త్రినాథరావు నెక్కిన బ్రాండ్ ఎప్పుడు వేసుకోలే. ఎందుకంటే నాకు ఆ బ్రాండ్ ఉందన్న విషయమే నాకు తెలియదు. ఫస్ట్ టైం శశి గారు చెప్పారు త్రినాథరావు నెక్కిన ఫిల్మ్ అని. సో నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళలో ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కాను అనమాట. త్రినాథరావు నెక్కిన ఫిల్మ్ అని బ్రాండ్ వేసుకోవడానికి 15 ఏళ్ళు పెట్టిన తమ్ముళ్ళు ఈ ఒక్క లైన్ వేసుకోవడానికి. చాలా థ్యాంక్ యూ, అది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అలాగే మా మిక్కీ జే మేయర్ని ఈ సినిమాకి మ్యూజిక్గా అనుకున్నప్పుడు నిజంగా చెప్తున్నా, మిక్కీ ఎంత సూపర్ అంటే ఒక చాలా సెన్సిటివ్ అండ్ చాలా క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ట్యూన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఆయనే ఫస్ట్ షాక్ అంట, ఈ త్రినాథరావు ఈ మాస్ నా కొడుకు ఈయన నాకు ఇచ్చారు ఏంట్రా బాబు అని. ఫస్ట్ మీటింగ్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఫస్ట్ డైలాగ్ అదే, సార్ నేను మీరు ఈరోజు వస్తున్నారని తెలిసి మీ సినిమాలో ఉన్న పాటలన్నీ చూసాను సార్ నైట్ అంతా కూర్చొని, మీ అన్నీ కొంచెం మాస్ బీట్ ఉన్నాయి సార్, ఇది ఏదో నాకు నాన్సింగ్ ఉంది అది ఇది అంటే ఏం పర్లేదు కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్క సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 6 చెప్పమన్నారు. ఒక సిచ్యువేషన్ అయిపోయాక ఒక సాంగ్ అయ్యాక నెక్స్ట్ సిచ్యువేషన్ అలాగే వెళ్దాం. 6 ఒకసారి అంటే అసలే టెన్షన్తో డైజెస్ట్ చేసుకోలేవు. సో ఒకటి 1 by 1 వెళ్దామని ఇలా 5 పాటలు చేసాం. 5 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు మళ్ళీ ప్రతి వారానికి ఒకటి రిలీజ్ చేద్దామని మా అవిష్ గారు అన్నారు. అందుకని మేము ఈ రోజు ఇది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, ఆ నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, అలాగా 5 పాటలు రిలీజ్ చేస్తాం. మిక్కీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అంటే ఇందులో కూడా ఇంగ్లీష్లో రాంగ్ ఉంటే కొంచెం క్షమించండి. అండ్ నెక్స్ట్ మా రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాయాలని ఫోన్ చేస్తే కలవట్లేదని వాట్సాప్ కాల్ చేస్తే సార్ ఎక్కడున్నారు సార్ అంటే ఇప్పుడేనా ఆ క్రూజ్లో పడుకున్నాను, ఆకాశం చాలా నీలంగా ఉంది, అద్దరిపోయింది, చెప్పు ఏమైనా రాయాలా అన్నారు. అదే మూడ్లో ఉండి ఓ పాట రాయాలన్నా. సిచ్యువేషన్ చెప్పాను. అబ్బా ఈరోజు నాకు మొత్తం ఫేవర్ చేసింది. అసలు
ఆయన ఏదో ట్రిప్కి వెళ్ళారు క్రూజ్లో హాయిగా పడుకొని ఆకాశాన్ని చూస్తూ చేతికి తలకాని పెట్టుకొని పడుకొని నా ఫోన్ మాట్లాడారు. అంతే ఒక 2-3 అవర్స్ రాసి పంపించారు. ఎందుకంటే ఆ కరెక్ట్ టైంకి నేను చేయడం, ఆ టైంకి ఆయన సూపర్ స్వింగ్లో ఉండడం, అలాగే మేనేజ్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ పాడారు. ఎందుకంటే ఆయన గొంతు కొంచెం డిఫరెంట్గా ఉంది. వేరే సింగర్ని పెడదామంటే నేను అన్నాను నో నువ్వే ఉండు, నాకు నీ గొంతు నచ్చింది అని చెప్పి ఆయనే పెట్టాం. అంటే పర్టికులర్గా ఈ సాంగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి. సో తర్వాత మిగిలిన సాంగ్ గురించి తర్వాత మాట్లాడతా. సో తమ్ముళ్ళు, నేను రెడీ ఈజ్ ఏ మాస్ టైటిల్ కదా. సో అలాంటి టైటిల్ అవీష్ గారు హీరోగా పెట్టి డేర్ చేసి ముందుకు వస్తున్నానంటే దానికి కారణం అదిగో వచ్చేసింది దా. చాలా తొందరగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోహిణి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం. అదిగో మొత్తం క్రెడిట్ ఇప్పటివరకు మాట్లాడినంతా రోహిణి కొట్టేసింది. సో ఇదంతా అంటే మీరు నిజంగా చెప్తున్నా, మా ఆర్టిస్టులు అందరూ చెప్పారు ఏదో పిక్నిక్కి వెళ్తున్నాం అలాగని కాదు, నవ్వుతూ చేసాం, నవ్వించాలని చేసాం. డెఫినెట్గా వెరీ సూన్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, వాటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని చూడండి, పెద్ద విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి తీసాం సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అందులో అయితే నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. చాలా ఆలస్యంగా వచ్చిన రోహిణిని చాలా తొందరగా ఒక మాట మాట్లాడి మైక్ ఇవ్వాల్సింది. I'm so sorry. Traffic is very bad. Hello sir, Bobby sir, thank you so much for coming. And ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా లేట్గా వచ్చాను. ఓ రూపా గారు థ్యాంక్ యూ, నాకన్నా లేట్. ఓ మీకు ఏంటి వాళ్ళందరికీ ప్రోగ్రామ్ ఏ టైం అని చెప్పారు? అండ్ నేను రెడీ, సినిమాతో మేమంతా రెడీగా ఉన్నాము. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్. మేము సెట్లో కొంచెం చూపించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాము. చాలా బాగుంటుంది మూవీ. ఫ్యామిలీతో చక్కగా కూర్చొని ఎంటర్టైన్ అవ్వచ్చు. చాలామంది ఆర్టిస్టులు, మామూలుగా సినిమాలో కొంచెం మంది ఆర్టిస్టులు ఉంటేనే బాగుంటుంది అంటారు, ఇక్కడ టూ ఫ్యామిలీస్ మధ్య జరిగే స్టోరీ చాలా ఎంటర్టైనింగ్ వేలో చేశారు. మేము వెన్నెల కిషోర్ గారు, ఇంకా బ్రహ్మానందం గారు, చాలామంది క్యాస్ట్ ఉన్నారు. చాలా చాలా బాగుంటుంది. అండ్ త్రినాథ్ గారు అండ్ రైటర్ విక్రాంత్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. త్రూఅవుట్ మూవీ మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాము. తప్పకుండా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న నైట్ రోహిణి ఫోన్ చేసింది, రేపు ఇలా ఫంక్షన్ ఉంది రోహిణి రావాలి అంటే, సార్ వస్తాను, మొత్తం మీ గురించే చెప్తానంది. ఏమైనా చెప్పిందా? ఎవరికైనా వినిపించిందా? నమ్మొద్దు తమ్ముళ్ళు, ఆడవాళ్ళని నమ్మొద్దు. అవునవును, ఆడవాళ్ళని నమ్మాలి, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు. ఓకే, బేసిక్గా మనం త్రినాథ్ గారి గురించి ఏం చెప్తామండి, ఆల్రెడీ మీరు అందరూ చూసారు ఆయన చేసిన సక్సెస్ఫుల్ మూవీస్, అందరిని ఎంటర్టైన్ చేసే ఫిల్మ్స్ అన్ని తీశారు. సార్ మీ గురించి మేము స్పెషల్గా చెప్పక్కర్లేదు, మీ ఆధ్వర్యంలో వర్క్ చేయడమే మాకు పెద్దవారం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది మరీ అడిగి చెప్పించుకున్నట్టుంది త్రినాథ్ గారు, నాకు నచ్చలేదు. రోహిణి నో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను రెడీతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్న హీరో, సో అవీష్ గారిని మాట్లాడవలసిందిగా. ఓ రూపాలక్ష్మి గారు ఇప్పుడే ఆలస్యంగా విచ్చేయడం జరిగింది ఆవిడ. ఐ మిస్టర్. అందరికీ నమస్కారం అండి. ట్రాఫిక్ వల్ల నేనేం చేయలేకపోయాను, చాలా ఫాస్ట్గానే రావాలనుకున్నాను. డ్రైవింగ్ మా డ్రైవర్ చేస్తున్నాడు, నేను వెనకాల సీట్లో కూర్చున్నాను. అప్పటికి కూడా నేను అటుపక్క రోడ్డు పైన ఆపేస్తే నేను పరిగెట్టుకుంటూ వచ్చాను. ఎనీవే, ఈ సాయంత్రం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. బలగం అనే మూవీ ద్వారా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేస్తూ మీకు ఇంకా ఇంకా దగ్గర కావాలనే కోరిక ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పాలి, నాకు గుండెదడ నాకే వినపడుతుంది అంత ఫాస్ట్ రావడం వల్ల. త్రినాథ్ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మూవీలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎట్లా అంటే ఒకసారి మీకు చిన్న చిరునవ్వు వస్తుంది నా ఒక సీన్లో చూస్తే, ఇంకొక సీన్లో చిన్న ఎమోషనల్ అనిపిస్తుంది, ఇంకొంచెం ఏంట్రా బాబు మదర్స్ అంతా ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఒక చిన్న చిన్న కాన్వర్జేషన్స్, చిన్న సరదా కామెడీ అన్నీ కలిపి చాలా బాగుంటుంది నా క్యారెక్టరు. నాకు
ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా, ఇంకా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో నేను వెయిట్ చేస్తున్నాను లిటరల్లీ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, చాలా మాట్లాడాలని ఉంది. కాకపోతే ఇప్పుడే మాట్లాడేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ దాంట్లో ఇంకా ఏం మాట్లాడలేను కదా. చాలామంది గురించి మాట్లాడాలి, మా కో ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడాలి. అలాగే బాబీ గారు, నమస్కారం సార్, మీతో నేను వర్క్ చేశాను, జై లవకుశలో వర్క్ చేశాను, మళ్ళీ మీతో వర్క్ చెప్పాలని ఉందండి, చాలా చెప్పాలని. ఎందుకంటే ఈ మూవీస్ అంటే నాకు ఎంత ఇంట్రెస్టో ఎంత ఇష్టమో నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మంచి ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవాలని. ఇలా మళ్ళీ మళ్ళీ అందరినీ కలుస్తూ ఉంటే ఏదో ధైర్యం, ఇంకా మీకు దగ్గర అవుతానని. ఈ సాయంత్రం మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్రినాథ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా హీరోయిన్, సాయంత్రం కాదా, ఓకే రాత్రి అయిపోయిందంట, క్షమించాలి. మా హీరోయిన్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ నేను ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. మా హీరో గురించి మాట్లాడాలి, ఇంకా అందరూ కో ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడాలి. ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, కొంచెం యాంగ్జైటీతో ఫీల్ అవుతున్నాను అందరితో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రూప గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఇక ఇదే సమయం ఇచ్చేస్తున్నాను నేను హీరో ఆఫ్ ది ఫిలిం. సో హవీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. వచ్చి ప్రెస్ అందరూ వచ్చి మా ఈ ఈవెంట్, సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రేస్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఈవెంట్ కాబట్టి పబ్లిక్ కాకుండా ఓన్లీ ప్రెస్ అనుకున్నాము, అందుకని ఇట్లా చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ సాంగ్స్ అన్నీ కూడా డైరెక్ట్ పబ్లిక్లోనే చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ. అలాగే నారాయణ గారు, ఆయన వారణాసి షూటింగ్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్న మా కోసం ఇక్కడికి వచ్చి మాకు టైం ఇచ్చినందుకు, అలాగే బాబీ గారు. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు ఇవాళ ఇక్కడ సాంగ్ లాంచ్ చేసుకోవటం. సో నేను యూజువల్గా కొంచెం షై పర్సన్ అండి. సో ఇట్లాంటి సాంగ్ నాతో చేయించారు త్రినాథరావు గారు. సో చాలా కష్టంగా అనిపించింది నాకు. అన్నిటికంటే యాక్టింగ్లో అన్నిటికంటే కష్టం ఏంటంటే రొమాన్స్ చేయటమే బేసిక్గా. కెమెరా ముందు కూడా, ఆఫ్ కెమెరా కూడా. సో 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 కొంచెం అందుకని నాకు బేసిక్గా స్ట్రాంగ్ షైలెస్ ఉమెన్ ఉంటే కొంచెం ఇష్టపడతాను. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడది కాబట్టి కొంచెం ఏదో ఇట్లా కనిపిస్తుంది సినిమాలో. సో 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 ఈ మూవీ వచ్చి నాకు ఫస్ట్ 1 year బ్యాక్ చెప్పారు. సో చెప్పినప్పుడు నాకు ఒక ఆడియన్ కింద ఏంటా నేను ఎప్పుడైనా సరే ఏ స్టోరీ చెప్పినా సరే. సో నాకు చాలా ఎంటర్టైన్ అయ్యాను. 3 hours కంటిన్యూస్గా చెప్పారు శ్రీనివాస్ గారు. సో చాలా సో త్రినాథ్ గారు ఫోన్ చేసి, నేను ఎప్పటి నుంచో ఆయన డైరెక్షన్లో చేద్దాం అనుకుంటున్నాను. సో సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఒకసారి కథ అనండి అని అన్నారు. నేను అనుకున్నాను బహుశా ఎవరో హీరో కోసం నన్ను బహుశా కథ ఎలా ఉందో వినమంటున్నారు కాబోలు అని అనుకున్నాను. సో కథ ఏందని, బాగుంది సార్ త్రినాథ్ గారు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి అని చెప్పాను. అయితే మరి చేద్దామంటారా అంటారు. ఓ హీరో ఎవరండి అని అడిగా. మీరేనండి హీరో అంటే, సో ఐమ్ గ్లాడ్ సార్, సో డెఫినెట్గా చేద్దామని చెప్పేసి సో డాడ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాను ఈ మూవీని. సో సో పర్టికులర్గా నాకు మా డాడ్ చెప్పినట్టుగా నాకు బేసిక్గా బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ అంటే ఇట్ ఈస్ ఆన్ సెట్స్ ఓన్లీ, పర్టికులర్లీ ఎనీ టైమ్. సో నాకు ఇట్స్ నాట్ అబౌట్ నేను చేసిన మూవీ సూపర్ హిట్ అవ్వాలి, లేకపోతే దీనివల్ల మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అట్లాగంటే కూడా నాకు పర్టికులర్ ఆ రోజు వెళ్ళి ఏదో ఒక క్యారెక్టర్ ఫామ్ చేశాను, ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను అంటే అది ఇచ్చే హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందంటే, ఐ బిలీవ్ మెనీ లైఫ్స్ ఇన్ వన్ లైఫ్ కాన్సెప్ట్ లాగా. సో మామూలుగా అందరూ ఏంటంటే, ఇప్పుడు నేను కనుక హవీష్ అయితే నాకు ఒక క్యారెక్టరే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు 4 movies 5 movies చేసినప్పుడు ఆ 4 characters 5 characters చేసినప్పుడు సో నేను ఒక డిఫరెంట్ లైఫ్ నేను లివ్ చేశాను అనిపిస్తుంది. సో 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 దట్ ఈస్ వాట్ మేక్స్ మీ వెరీ ఫుల్ఫిల్డ్ బేసిక్లీ. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ డూయింగ్ దోస్. సో 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 అలాగే ఈ సినిమా కూడా చేశాను. బట్ అవుట్పుట్ వచ్చి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. సో ఐ థింక్ దిస్ ఈస్ గోయిన్ బి ద బెస్ట్ మూవీ ఆఫ్ మై కెరియర్ సో ఫార్. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. త్రినాథరావు గారు ఆల్ మూవీస్లోకి ఇది మిమ్మల్ని హైయెస్ట్ నవ్వేస్తుంది, హైయెస్ట్ ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే
కావ్య తాపర్ అన్ని మూవీస్లోకి హాటెస్ట్ ఈ సాంగ్లో ఉంటుంది. అలాగే మీకు మంచి మంచి క్యారెక్టరైజేషన్ తంది కూడా. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళందరితోనూ చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి ఎక్కువసేపు మీ టైం తీసుకుందాం అనుకోవట్లేదు. సో ఎంజాయ్ దిస్ సాంగ్. సో అట్లాగే ఎవ్రీ వీక్ కొత్త సాంగ్తో వస్తాము. 5 సాంగ్స్ అయిపోయినాక ట్రైలర్తో వస్తాము. దాని తర్వాత సినిమా రిలీజ్ ఉంటుంది. మీరందరూ కూడా బాగా ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ నేను రెడీ. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఆల్వేస్ మంచి సినిమా వస్తే చూసేసి హిట్ ఇచ్చేయడానికి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు అండ్ కేఎల్ నారాయణ గారు ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు, ఈవెంట్ని రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇందాక కోనేరు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఫ్యామిలీ డెఫినెట్గా. సో ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసే ఫిలింలోని సాంగ్ లాంచ్ చేశారు మీరు. అఫ్కోర్స్ కాకపోతే హాట్గా ఉంది. ఫ్యామిలీలో అన్నీ ఉంటాయి కదా, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.